చెప్పు విద్య, నీ దగ్గర వీడు ఎలా బిహేవ్ చేశాడో చెప్పు. నీకేం భయం లేదు విద్య, నీకు నేనున్నాను. నువ్వు ఇప్పుడు భయపడి దాస్తే ప్రతిసారి నీకు వీడు ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఏం చేశాడో చెప్పు విద్య. నేను గనుక వీడి మిస్బిహేవ్ చేశాడని చెప్తే కీర్తి కాపురం పాడవుతుంది. ఫ్యామిలీలో వాళ్ళకి గొడవలు వస్తాయి. ఎందుకు ఆలోచిస్తున్నావు విద్య, చెప్పు. లేదు, తనేం చేయలేదు. నా కాలు స్లిప్ అయి పడిపోతుంటే టైంకి విక్రమ్ వచ్చి నా చెయ్యి పట్టుకుని నేను పడకుండా సేవ్ చేశాడు. జరిగింది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు విద్య? ఎందుకు నువ్వు నిజాన్ని దాస్తున్నావు? జరిగింది అదే పవిత్ర, నేను వెళ్తున్నాను. ఇప్పుడేమంటావు? అది నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఆ అమ్మాయి చెప్తుంది కదా. కీర్తి, నిజంగా నేనే తప్పు చేయలేదు. నన్ను బ్యాక్ చేయాలని వీళ్ళిద్దరు సీన్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అన్నయ్య, ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు. పద బావా. ఏంట్రా ఇది? మీరేమో విక్రమ్ మిస్బిహేవ్ చేశాడు అంటున్నారు, ఆ అమ్మాయి ఏమో లేదు నన్ను కాపాడాడు అంటోంది. మీరిద్దరూ అబద్ధం చెప్పరని నాకు తెలుసు. మరి ఎందుకు విద్య అలా చేసింది? తనకి విశ్వాసం లేదు సీతమ్మ. విక్రమ్ గాడు మిస్బిహేవ్ చేసినా కూడా చేయలేదని పచ్చి అబద్ధం చెప్పింది. అసలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మనది తప్పు. వదిలే ఆది, తనకేం ప్రాబ్లం ఉండి అలా చెప్పిందో ఏంటో. కీర్తి వాణ్ణి నమ్మినన్ని రోజులు, అత్తయ్య వాణ్ణి వెనకేసుకొచ్చినంత కాలం ఆ విక్రమ్ గాడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. అంతా మన కర్మ. రా లోపలికెళ్దాం. నువ్వు వెళ్ళు సీతమ్మ. నా కాలు స్లిప్ అయి పడిపోతుంటే టైంకి విక్రమ్ వచ్చి నా చెయ్యి పట్టుకుని నేను పడకుండా సేవ్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు పవిత్ర? గుడికా? కాదు, మన ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నావా? విద్య, ఎవరి మీద జాలి పడకూడదు. కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటే సాయం చేయకూడదు. ఆ విక్రమ్ గాడు తనతో మిస్బిహేవ్ చేయడాన్ని మనిద్దరం కళ్ళారా చూసాం. కానీ ఎలా మాట మార్చిందో చూసావా? ఆ విక్రమ్ గాడిని వెనకేసుకొచ్చింది. దాంతో కీర్తికి వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది, నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగింది. ఛ, విద్యకి జాబ్ ఇచ్చి తప్పు చేశాం పవి, వెంటనే తీసేయ్. తను ఇంటెన్షనల్ గా విక్రమ్ కి సపోర్ట్ చేయలేదు. ఏదో సోర్సే విద్య సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని అలా బిహేవ్ చేసేటట్టు డ్రైవ్ చేస్తుంది. తప్పు చేసిందని వెనకేసుకుని వస్తున్నావా? లేదు, విద్య మన దగ్గర జాబ్ చేస్తుంది. పర్సనల్ విషయాల కోసం వేరే వాళ్ళ దగ్గర కూడా పనిచేస్తుంది. ఏమంటున్నావు? అవునాది, మనమిద్దరం మహేశ్వరి దగ్గరికి వెళ్లే రోజు విద్య ఇంటికొచ్చింది. పదే పదే మనం ఎక్కడికి వెళ్తున్నామని కనుక్కోవడానికి ట్రై చేసింది.
ఇందాక శాలరీ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా పక్కకి వెళ్ళి సంజనతో ఫోన్ మాట్లాడింది. నన్ను చూసి టెన్షన్ పడింది. నేను మాట్లాడమన్నా కూడా వెంటనే ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు విక్రమ్ విషయంలో ఇలా బిహేవ్ చేసింది. సో రాజశేఖర్ అంకుల్కి స్పైగా చేసేది విద్య అన్ని అనుమానం. అవును, నా గెస్ మాత్రం కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా విద్య ఇక్కడి నుంచి నేరుగా రాజశేఖర్ అంకుల్ ఇంటికి వెళ్తుంది. కావాలంటే ఫాలో చేద్దాం, పద. నువ్వెందుకు పవి, నేనే వెళ్ళి చూస్తాను. ఒకవేళ నీ అనుమానం కరెక్ట్ అయితే ఏం చెయ్యాలనేది అప్పుడు ఆలోచిద్దాం. సరే. అంకుల్, 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 అంకుల్. మా ఇంటి పని చేయట్లేదనుకో, ఇంటికి రావద్దని చెప్తే అర్థం కదా? ఎందుకు వచ్చావు? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను అంకుల్. ఏదైనా ఉంటే ఫోన్ చేసి చెప్పాలి గానీ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. అది కాదు అంకుల్, చాలా ఇంపార్టెంట్. అందుకే ఇంటికి వచ్చాను. చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్తుంటే అర్థం కావట్లేదు అనుకో. అది కాదు అంకుల్. ఒక్క నిమిషం డాడీ, జరుగు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గోలా? సంజు, తను చెప్పేదేంటి, మనం వినేదేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది వినండి అంకుల్. విక్రమ్ వల్ల నాకు చాలా ప్రాబ్లంగా ఉంది అంకుల్. ఆఫీస్లో మిస్బిహేవ్ చేస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు. మీరేమో ఇంటికి వెళ్ళాక కూడా పవిత్ర వాళ్ళని ఫాలో అవ్వమంటున్నారు. అందుకోసమని ఇంటికి వెళ్తే అక్కడ కూడా మిస్బిహేవ్ చేస్తున్నాడు. వాడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అంకుల్. మీరు కొంచెం వార్నింగ్ ఇవ్వచ్చు కదా? మాకు అదే పనా? వేరే పని లేదా? నీకు జాబ్ ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి. నీ పర్సనల్ పనులు కూడా మేమే చూసుకోవాలా? నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే హ్యాండిల్ చేసుకో. దాన్ని మా దాకా, మా ఇంటి దాకా తీసుకురావద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సంజు, నువ్వైనా నా ప్రాబ్లం అర్థం చేసుకోవచ్చు కదా? విక్రమ్ వల్ల చాలా ఇబ్బందిగా, భయంగా ఉంది. చూడు విద్య, ఆఫీస్ అన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలిసి వర్క్ చేయాలి.